అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష బడ్జెట్ పైన. మేము గతంలో 10 సంవత్సరాలు చూసాము అక్కడ కూర్చొని. ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడుతుంటే ఎవరు డిస్టర్బ్ చేయలేదు అధ్యక్ష. కొన్ని పూర్తిగా సమాచారం పూర్తిగా సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎక్సైజ్ మంత్రి గారు సమాధానం చెప్పాలో వారు తెలివైన వారు చెప్పాలి అన్నప్పుడు వారు తప్పనిసరి పరిస్థితుల్లో లేచారు. వారు చెప్పాల్సిందంతా చెప్పారు. అది తప్ప ఇంకెవరు వారిని ఎవరు డిస్టర్బ్ చేయలే. వారు చెప్పాల్సిన పూర్తి స్థాయిలో వారు చెప్పేవన్నీ రాసుకుంటున్నాం. సమాధానం చెప్పేటప్పుడు తప్పనిసరిగా చెప్తామని చెప్పాం. కాకపోతే ఏంటంటే ప్రతి సందర్భంలో లేచి ఇంటర్ఫియర్ చేస్తున్నారు అంటే కొన్ని సందర్భాల్లో తప్పదు అధ్యక్ష. ఉదాహరణకి హరీష్ రావు గారు మాట్లాడుతూ మీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీస్ పూర్తిగా మీ ఆదాయం తగ్గింది అని వారు చెప్పారు. మరి అది రికార్డ్స్లోకి వెళ్తా ఉంది కదా అధ్యక్ష. అది పూర్తిగా ఆ వన్ సైడ్గా రాంగ్ ఇన్ఫర్మేషన్ సభకి బయట ప్రజలకు ఇస్తే అది కరెక్ట్ కాదు కదా. నేను అనుకున్నా లేదు చెప్దామని, కానీ మీరు పదే ఇంటర్ఫియర్ అవుతున్నారని అంటున్నారని నేను ఆగాను. కానీ ఇప్పుడు వారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నేను తప్పనిసరిగా ఎవరైనా గౌరవ మంత్రులు రెక్టిఫై చేయకపోతే రాంగ్ అది రికార్డ్స్లోకి వెళ్ళిపోతుంది. ఉదాహరణకు అధ్యక్ష, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 14,250 కోట్లు వస్తే వారు వేరే రకంగా తగ్గిపోయింది అది అని చెప్తున్నారు అధ్యక్ష. ఒక విషయం, గత ప్రభుత్వంలో 2020 నుండి స్టాంప్ డ్యూటీ నుంచి మున్సిపాలిటీస్కి కార్పొరేషన్కి చెల్లించాల్సినటువంటి ట్రాన్స్ఫర్ చేయాల్సిన డ్యూటీని పూర్తిగా మీరు చెల్లించకుండా మొత్తం స్టాంప్ డ్యూటీలో చూపించారు. కానీ మేము ఆ తప్పు చేయలేదు అధ్యక్ష. మున్సిపాలిటీస్కి పోవాల్సిన డబ్బులు వాళ్ళకి ఇస్తూ మీరు చేసిన తప్పుడు మేము చేయకుండా దాన్ని రెక్టిఫై చేసి ప్రస్తుత ప్రభుత్వం 5,740 కోట్లు మున్సిపాలిటీకి కార్పొరేషన్కి అడ్జస్ట్ చేశాం అధ్యక్ష. అలా చేసిన తర్వాత అందుకే మొత్తం నెట్ రెవెన్యూ ఇప్పుడు మీకు ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో మేము అటు అడ్జస్ట్ చేసాం కాబట్టి ఇక్కడ తక్కువ కనపడుతుంది. కానీ వాస్తవానికి మొత్తం రెవెన్యూ 14,250 కోట్లు. మరి గత ప్రభుత్వం పూర్తిగా మీరు మున్సిపాలిటీస్ను నిర్లక్ష్యం చేసి పూర్తిగా వదిలేసి వాళ్ళకి ఇవ్వాల్సింది ఆడికి పోనీయకుండా మొత్తం దీంట్లో చూపించారు కాబట్టి మేము మొత్తం ఎక్కువ చూపించారు. మరి మేము కూడా అటు అడ్జస్ట్ చేయకుండా మేము లెక్క చూపించుంటే వేరే రకంగా ఉండేది. కానీ అట్లా చేయదలుచుకోలేదు కదా అధ్యక్ష. మీరు చేసిన తప్పిదాలను కూడా మేము రెక్టిఫై చేసి వాస్తవాలు సభ ముందు పెడతా ఉన్నాం. దాన్ని కూడా మీరు తప్పుగా చూపిస్తూ సభ మొత్తాన్ని ఇప్పుడు మిస్గైడ్ చేసే ప్రయత్నం చేశారు. మరి మధ్యలో లేచి నేను కరెక్ట్ చేయలేదనుకోండి, అదే వాస్తవానికి కొన్ని సభ అనుకుంటుంది, రాష్ట్రం అనుకుంటుంది కదా. అయినా కానీ సరేలే నేను రాసుకున్నాను, హరీష్ రావు గారు పూర్తిగా అయిన తర్వాత చెప్దామనే ప్రయత్నం చేశాం. ఈ లోపల మన సోదరులు మన శ్రీనివాస్ యాదవ్ గారు లేచి 2.5 గంటలు మమ్మల్ని కూర్చోబెట్టారు. మేము సభ ఎంతో వాయిదా వేసి కూర్చున్నాం అని అంటే కూడా నేను సరే వాయిదా వేసిన మాట వాస్తవే, కానీ మేము ఏదో ఒట్టికి పోయి కూర్చోడానికి వాయిదా వేయలేదు అధ్యక్ష. మేము వేసిన వాయిదా ఒక కారణం చేత అయితే వాళ్ళు ఇంకో కారణం చేత పోయి ఇంకో వేరే పని మీద కూర్చొని ఆలస్యం చేశారు. కానీ మేము వాయిదా వేసింది అధ్యక్ష తప్పనిసరిగా మీ ద్వారా సభ దృష్టికి రాష్ట్రానికి కూడా దృష్టికి తీసుకొని రావాలి. ఎందుకంటే వారు రికార్డులో చెప్పారు కాబట్టి మేము వాయిదా వేసింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల కోసం మేము ఏదైతే ప్రమాద బీమా తీసుకొచ్చామో గతంలో ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఇప్పుడు నిన్న బడ్జెట్లో పెట్టిన దానికంటే ముందు పైలట్ ప్రాజెక్ట్గా ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఆ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశాం. ఆ స్కీమ్లో ప్రమాదవశాత్తు పాపం లైన్మెన్ ఒక ఆర్టిజన్ ఇద్దరు వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళు డ్యూటీలో మరణిస్తే మేము ఆ స్కీమ్లో ఏదైతే ₹1,00,00,000 బీమా ఇస్తామని చెప్పామో ఆ బీమా సంబంధించిన చెక్కులను ఇద్దరు చిన్న ఉద్యోగస్తులు పాపం ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఎస్పీడీసీఎల్లో పనిచేసే ఒక లైన్మెన్కి ఇంకొక ఆర్టిజన్కి చెరొక ₹1,00,00,000 ఇవాళ చెక్కు వాళ్ళకి అందించేటువంటి కార్యక్రమం ఈ శాసనసభ ప్రాంగణంలో కమిటీ హాల్ 1లో ముఖ్యమంత్రి గారు మిగతా క్యాబినెట్ అంతా వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను పిలిచి మేము భరోసా అంటే రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ ప్రాంగణం నుంచి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని మేము ప్రకటించినటువంటి ఏ పథకం అయితే ఉందో ఆ పథకాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం అని ఒక
భరోసాని, నమ్మకాన్ని, ధైర్యాన్ని కల్పించడం కోసం ఆ చెక్ను ఇదే రోజు శాసనసభలో కమిటీ హాల్లో వాళ్ళు ఆ ఇద్దరు కుటుంబ సభ్యుల్ని పిలిచి అందరి సమక్షంలో ఆ చెక్ ఇవ్వటం కోసం సభని ఒక 10-20 నిమిషాలు వాయిదా వేశాం తప్ప వేరే కారణం చేత కాదు, లేకపోతే ఇంకేదో వ్యాపకం కోసం కాదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ప్రజల క్షేమం గురించి ఆలోచన చేసి దాన్ని వాయిదా వేశాం. మీరు కావాలని మేము వాయిదా వేసామనుకుంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. రాష్ట్ర ప్రజల కోసం, ఉద్యోగస్తుల కోసమే మనం వాయిదా వేశాం. మీరేమో దాన్ని ఆసనగా తీసుకొని ఇంకా సమయం కావాలని చెప్పి అక్కడెక్కడ మా ఎల్ఏ మంత్రి గారు పదే కోరితే కూడా మీరు సభలో రాకుండా ఆలస్యం కావటం వల్ల ఇంకా కొంత ఆలస్యం, అంతే తప్ప మాకే మేము ఆలస్యం చేసింది కాదు అధ్యక్ష. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా సోదరులకి మనవి చేస్తూ వారిని తొందరగా, ఇప్పటికే చాలా ఎక్కువ సమయం ఇచ్చాము అధ్యక్ష. హరీష్ రావు గారు ఈ బడ్జెట్ గురించి కాదు అధ్యక్ష, ఇవాళ మనం ప్రవేశపెట్టిన బడ్జెట్ కాకుండా అసలు ఎప్పటి నుంచో మా 2024-25 నుంచి మొదలుపెట్టారు. జనరల్గా ఇప్పుడు చర్చ ఈ బడ్జెట్ మీద, ఇది వదిలేసి పాతది మొదలుపెట్టారు. మరి నేను 10 ఏళ్ళ నుంచి లెక్కలు చెప్పుకుంటూ రావాలంటే మరి ఇది వదిలేసి అది మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి వారిని వెంటనే ముగిచేస్తే ఇంకా మా సభ్యులు కూడా మాట్లాడాల్సి ఉంది. ఇప్పటికే ఎక్కువ టైం ఇచ్చారు, కంక్లూడ్ చేయమని చెప్పండి అధ్యక్ష. ఒక 5 మినిట్స్ 4-5 మినిట్స్లో కంక్లూడ్ చేయవలసిందిగా వారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష బట్టి గారు మారిండ్రు అనుకున్నా ఏం మారలేదు ఇక మీరు మారదు కూడా. ఇక అధ్యక్ష ఇప్పుడు 10 ఏళ్ల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి వాళ్ళు మాట్లాడతారట. మీరు గత బడ్జెట్ లో ప్రవేశపెట్టింది మేము మాట్లాడొద్దట. ఇది ఎక్కడ తీరు అధ్యక్ష? ఇది 9 మేము ఆల్రెడీ ప్రజలు అది ఓటింగ్ అయిపోయింది, ప్రజలు తీర్పిచ్చిండ్రు, మేము ఇడ కూర్చున్నాం, మీరు ఆడ కూర్చున్నారు. మీ బడ్జెట్ మీద కూడా మాట్లాడొద్దు, మీరు పోయిన సంవత్సరం అడగద్దు అంటే ఇది ఎక్కడిది తీరు అధ్యక్ష? అధ్యక్ష ఇంకోటి అది కూడా ఈ బడ్జెట్ లో పార్టే అధ్యక్ష. నేను మాట్లాడింది 1 గంట 3 నిమిషాలు మాట్లాడినా, బయట మా పిఎల్ నోట్ చేయడానికి పెట్టినా, మీరు ఇట్లే చేస్తుండ్రని నాకు 5 ఇంటరప్షన్లు అయినాయి. 1 గంట 4 నిమిషాలు మాట్లాడారు. 1 గంట 15 నిమిషాలు మాట్లాడారు అధ్యక్ష. మీ పిఏ బయట నుంచి 1 గంట 15 నిమిషాలు మాట్లాడారు ఆన్ రికార్డ్. సరిగా మాట్లాడి కంక్లూడ్ చేయండి. ఎంత మాట్లాడేదాన్ని నాకు కనీసం గంట టైం ఇస్తే మాట్లాడితే పోమంటే కంక్లూడ్ చేయండి. నాకు 1 అవర్ ఇస్తే ఇవ్వండి సార్, లేదంటే అవసరం లేదు. ప్రతిపక్షం మాట వినదలుచుకోలేదు, విమర్శలు తీసుకోదలుచుకోలేదు, సజెషన్స్ మీకు వద్దు, మీరు మాట్లాడొద్దంటే కూర్చుంటాం అధ్యక్ష. హరీష్ రావు గారు చాలా గౌరవ సీనియర్ సభ్యులు ఈ హౌస్ లో. వారు సుదీర్ఘకాలం ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు, మిగతా బాధ్యతలు కూడా నిర్వహించారు. వారు కావాల్సినంత సమయం ఇచ్చిన తర్వాత కూడా ఇంకా 5 నిమిషాలు ఇచ్చి కంక్లూడ్ చేయండి అని చెప్పాము. మిమ్మల్ని మైక్ కట్ చేయమని చెప్పలేదు అధ్యక్ష. ఇంకా 5 నిమిషాల్లో కంక్లూడ్ చేయమని అంటే మీరు వద్దంటే నేను బయటికి పోతాను, నేను వద్దంటే బయటకు పోతాను, మాట్లాడితే బయటకు పోతా అంటారు ఏంటి అధ్యక్ష? బయటకు పోవద్దు, మీరు మాట్లాడాలని కంక్లూడ్ చేయాలని కోరుతున్నాం. దయచేసి అందరూ కంక్లూడ్ చేయండి అధ్యక్ష. స్పీకర్ సార్ 12:30కు టీ బ్రేక్ అని హౌస్ అడ్జర్న్ చేస్తే 3:30 దాకా కుర్చీలో కూర్చున్నా ఎప్పుడు బెల్ కొడతారో అని. 3:30 గంటలు ఎప్పుడు బెల్ కొడతారా అని కుర్చీలో కూర్చున్నా, లంచ్ కూడా చేయకుండా. సార్ ఇదేం సార్ మైక్ ఇవ్వకపోతే? మైక్ ఇప్పుడు అసలు సార్ ఇంతవరకు ఈ బడ్జెట్ లో నేను ఏం మాట్లాడలేదు అధ్యక్ష. ఓన్లీ లాస్ట్ 2 బడ్జెట్ రివ్యూ చేసిన. జస్ట్ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ బడ్జెట్. అట్లీస్ట్ ఐ నీడ్ 1 అవర్ సార్. నేను ఈ ప్రభుత్వానికి సలహాలు మాట్లాడండి. మీకు ఇప్పటికే 1 గంట 15 నిమిషాలు, గంట 5 నిమిషాలు ఇచ్చారు, 1 గంట 20 నిమిషాలు ఇచ్చినాం. సార్ మీరు మా గొంతు నొక్కమంటే ఎట్లా సార్? మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. మా గొంతు నొక్కమంటే ఎట్లా సార్? మీరు కంక్లూడ్ చేయండి. ఇదేం ప్రజాపాలన సార్? ఇది కంక్లూడ్ చేయండి ప్లీజ్. బయట మాట్లాడి కంక్లూడ్ చేయండి. అరే ఇది ప్రజాపాలన ఎట్లయితే సార్? ప్రతిపక్షం గొంతు నొక్కితే ఇది ప్రజాపాలన ఇది. మీరు మాట్లాడండి, కంక్లూడ్ చేయండి. మాట్లాడండి అధ్యక్ష. వ్యవసాయం అధ్యక్ష, ఈ బడ్జెట్ గురించే మాట్లాడుతున్నా అధ్యక్ష. ఫస్ట్ జస్ట్ ఐఎమ్ స్టార్టింగ్, ఇప్పుడే వ్యవసాయంతో స్టార్ట్ చేస్తున్న ఈ బడ్జెట్లో పెట్టింది అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వం 2014-15లో వ్యవసాయానికి 5,270 కోట్లతో మేము ప్రారంభమైనాం. మేము దిగిపోయే నాటికి వ్యవసాయంకు కేటాయింపులు 2023-24 28,594 కోట్లు, అంటే 442% అగ్రికల్చర్కు మేము పెంచినాం అధ్యక్ష. బట్ గౌరవనీయులు బట్టి గారు ఈసారి పెట్టిన బడ్జెట్లో అధ్యక్ష 23,179 క్రోర్స్ పెట్టారు. లాస్ట్ ఇయర్ బడ్జెట్ కంటే ఇది 1,260 కోట్ల రూపాయలు తక్కువ. మేమేమో ఇయర్ ఆన్ ఇయర్ వ్యవసాయానికి బడ్జెట్ పెంచుతూ 442% మేము పెంచాము.
కానీ గౌరవనీయులు భట్టి గారు ఈ బడ్జెట్లో వ్యవసాయానికి 1260 కోట్ల రూపాయలు తగ్గించారు. 2023-24లో వ్యవసాయం మీద మేం పెట్టిన ఖర్చు కంటే భట్టి గారు ఈ సంవత్సరం పెట్టిన బడ్జెట్లో 5000 కోట్ల రూపాయలు తక్కువ. అధ్యక్ష, అధికారం పొందేందుకు అనేక హామీలు చెప్పారు అధ్యక్ష. 5 సీజన్లలో ఒక సీజన్ రైతు బంధు పూర్తిగా ఎగ్గొట్టారు. 2 సీజన్లకు అరకొరగా ఇచ్చారు అధ్యక్ష. ఒక్క రైతు బంధు మీద రైతాంగానికి 18,000 కోట్లు ఈ ప్రభుత్వం బాకీ పడ్డది. పంటల బోనస్ 1161 కోట్లు బాకీ పడ్డది. రుణమాఫీలో 31,000 కోట్లు బాకీ పడ్డది. పంటల బీమాలో 1300 కోట్లు బాకీ పడ్డది. ఒక్క రైతులకే ఈ ప్రభుత్వం 40-50 వేల కోట్ల రూపాయలు ఇచ్చిన హామీలు బడ్జెట్లో పెట్టిన లెక్కల ప్రకారమే బాకీ పడ్డది అధ్యక్ష. మరి ఇవన్నీ క్లియర్ చేయాలంటే బడ్జెట్ వ్యవసాయానికి పెంచాల్సింది పోయి 1260 కోట్ల రూపాయలు తగ్గించారు. ఇది ఎలా మరి ఇవన్నీ పూర్తి చేస్తారో చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఈ బడ్జెట్లో రైతు భరోసాకు కూడా అధ్యక్ష ఏం చేసినారు అధ్యక్ష? ఈ బడ్జెట్లో 13,593 కోట్లు పెట్టారు. నిన్న ముఖ్యమంత్రి గారు పోయి 1 ఎకరానికి ఇచ్చొచ్చారు. ఏప్రిల్ మే నెలలో మిగతా డబ్బులు ఇస్తాము అంటున్నారు. ఇస్తే ఈ 13,593 కోట్లకే ఇస్తారు కదా, మరి అప్పుడు ఎక్కడ కట్ అవుతుంది? వానాకాలం కట్ చేస్తారా? వచ్చే సంవత్సరం యాసంగి కట్ చేస్తారా? మరి ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టిన నిధుల్లో రైతు బంధు ఇవ్వకుండా వచ్చే సంవత్సరం ఏప్రిల్ మేలో ఇస్తే దానికి అనుగుణంగా నిధుల కేటాయింపులు లేవు. మరి అప్పుడు ఎవరిది కట్ అవుతుంది? మళ్ళొక్క పంటకు రైతు బంధు పోతుందా? దీనికి మరి ఏ రకంగా అడ్జస్ట్ చేస్తారో భట్టి గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఒకసారి 3 ఎకరాలకే ఇచ్చి బంద్ చేసిండ్రు, ఒకసారి మొత్తానికే ఇయ్యలేదు, మళ్ళీ ఇప్పుడు గట్లే చేస్తారా ఏంది? స్పష్టత ఇవ్వాలి రైతులకు.